వెల్కమ్ టు ది లియో. ఇటీవల కాలంలో వైసీపీలో అబద్ధాలు ఫేక్ ప్రచారాలు తీవ్ర స్థాయికి చేరాయి. సరే, సోషల్ మీడియా బ్యాచ్ అంటే ఏదో 5 రూపాయల చిల్లరకు కక్కుర్తుబడి ప్రచారం చేశారు అనుకోవచ్చు. కానీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల లాంటి వాళ్ళు కూడా అత్యంత చిల్లరగా నీచమైనటువంటి ఆధారాలు లేని ఫేక్ ఆరోపణలు చేసి కూటమి ప్రభుత్వం మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా చూస్తూ ఊరుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇక జూలు విదిల్చాల్సిన సమయం వచ్చింది అనుకుందో ఏమో కానీ ఎవరైతే కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేశారో వారి మీద కేసు నమోదు చేశారు. అందులో ముఖ్యంగా వైసీపీ నుంచి యాంకర్ శ్యామల ప్రధానంగా అయితే ఉండటం జరిగింది. దీంతో పాటు వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజు అడ్మిన్ మీద కూడా కేసు నమోదైంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. సాధారణంగా 1-2 తప్పుడు అయితే ఏదో చెప్పొచ్చు, బట్ వీళ్ళు నిత్యం లెగిస్తే చేసేయన్ని తప్పుడు ప్రచారాలే. అయితే కేసు నమోదైంది మాత్రం ఏదైతే మొన్న బస్సు ప్రమాదం జరిగిందో, చినటేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి బెల్టు షాపులు రోడ్ల వెంట ఉండటమే కారణం. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బెల్టు షాపుల్లో మద్యం కొనటం వల్ల ఆ బస్సు ప్రమాదం జరిగి 19 మంది చనిపోయారని ఒక తప్పుడు ప్రచారాన్ని వీళ్ళైతే సోషల్ మీడియాలో ప్రచారం చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. అలాగే కొంతమంది మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే కారణంతో వీరి మీద అయితే కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆల్రెడీ దర్యాప్తు కూడా ప్రారంభమైంది. కేవలం శ్యామలాయన్ అంటే దాదాపుగా 27 మంది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు విచారణ కూడా ప్రారంభిస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే శ్యామల కూడా పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాలి. అవసరమైతే ఆధారాలతో, ఎందుకంటే వాస్తవానికి వీళ్ళు చేసినటువంటి ఫేక్ ప్రచారానికి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సో కోర్టు నుంచి కూడా వీళ్ళు అంత ఈజీగా తప్పించుకోవడం కుదరదు. ఒకవేళ నాన్ బెయిలబుల్ సెక్షన్లు అయితే ఏమన్నా ముందస్తు బెయిల్ తీసుకున్నా లేదా ఇంకోటి తీసుకున్నా తప్పించుకోవచ్చేమో తెలియదునే. వాస్తవానికి సాక్ష్యాధారాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఎందుకనంటే వీళ్ళు చేసిన ప్రచారం ఏంటి, బెల్ట్ షాప్లో కొన్నారని. కానీ రేణుక ఎల్లమ్మ అనే ఒక లైసెన్స్డ్ షాపులోనే కొన్నారు. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ అధికారులు విడుదల చేశారు. ఎవరైతే ఆ బైక్ మీద రెండో వ్యక్తి ఎర్రస్వామి బ్రతికి బయటపడ్డాడో ఆ వ్యక్తి కూడా చెప్పాడు, మేము బెల్ట్ షాపులో కొనలేదు, మద్యం షాపులోనే కొన్నాం, 2 సార్లు కొన్నాం, 2 సార్లు కొని తాగేసామని చెప్పి స్వయంగా రెండో వ్యక్తి అయినటువంటి ఎర్రస్వామి ప్రత్యక్ష సాక్షి ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ వ్యక్తి కూడా సాక్ష్యం చెప్పడంతో కేసు అయితే మరింత బలపడింది. దీనికి సంబంధించి ఎవరెవరి మీద కేసు నమోదు చేశారనేది ఒక వార్త అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం. కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం, 27 మందిపై కేసు. అరే శ్యామల, సివి రెడ్డి, కందుకూరి గోపీకృష్ణ వైసీపీ సోషల్ మీడియా పైన కూడా కేసు నమోదు చేశారు. ఇక బెల్ట్ షాపుల్లో మద్యం తాగటం వల్లనే ప్రమాదం అంటూ తప్పుడు పోస్టులు, ప్రజలను తప్పుదారి పట్టించి అశాంతి సృష్టించే దురుద్దేశంతోనేనని చెప్పి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 27 మందిపై కేసు నమోదు చేశారు. బెల్ట్ షాపుల్లో మద్యం తాగటం వల్లే ప్రమాదం జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టారు. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. ఈ జాబితాలో వైసీపీ సోషల్ మీడియా అంటే ఎవరైతే సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్న అడ్మిన్ ఉన్నాడో, సో వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల, అలాగే సివి రెడ్డి, కందుకూరు గోపీకృష్ణతో పాటు మరికొంతమంది మీద అయితే కేసు పెట్టారు. ఈ కేసు కూడా కర్నూలు రూరల్ మండలానికి చెందినటువంటి పేరుపోగు వేణుమూలయ్య అనే వ్యక్తి అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజలను తప్పుదారి పట్టించి రాష్ట్రంలో అశాంతి చేశారనే ఉద్దేశంతో కేసులు అయితే పెట్టడం జరిగింది. వీరి మీద పెట్టిన సెక్షన్లు ఏంటంటే 352, 353/1, అలాగే 196/1, 61/2 BNS సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసినట్టుగా సిఐ తేజోమూర్తి అయితే వెల్లడించడం జరిగింది. సో వాస్తవానికి జరిగింది ఏంటనేది ఇక్కడ రాశారు. ఆల్రెడీ నేను ఇందాకే మీకు జరిగింది ఏంటనేది చెప్పాను. సో 2 వ్యక్తులు కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళే నిమిత్తం ఇద్దరు కలిసి తాగిన మాట వాస్తవం, 2 సార్లు కొనుక్కున్న మాట వాస్తవం. మధ్యలో 2:30 సమయంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుని రోడ్డు మీదకి వచ్చిన వెంటనే జల్లు ప్రారంభమైంది. ఒక 3-4 కిలోమీటర్లు లేక
కొద్ది మైకంతో ఉండటంతో డివైడర్ని ఢీకొట్టి కింద పడిపోయారు. అప్పటికే ఎవరైతే శివశంకర్ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అప్పటికే స్పృహ తప్పిపోవడంతో కంగారు పడిన ఎర్రస్వామి ఏం చేశాడు, చిన్న చిన్న దెబ్బలతో ఎర్రస్వామి ఆ వ్యక్తిని పక్కకి లాగాడు, కానీ బైక్ని పక్కకి లాగటం కుదరలేదు. సో ఆల్రెడీ ఆ బ్లూ కలర్ బస్సు ఒకటి ఈ బైక్ను ఢీ కొట్టింది, జస్ట్ చివరి టచ్ చేసి వెళ్ళిపోయింది. సో ఆ బస్సుకి ఏం ప్రమాదం జరగల. బట్ వెనకమాల వచ్చినటువంటి కావేరీ ట్రావెల్స్ ఏదైతే ఉందో అది ఆ బైక్ని కరెక్ట్గా మిడిల్లో ఢీ కొట్టడంతో ఏమైందంటే బైక్ ఎటు జరగల, బస్సులు ఇరుక్కుపోయింది. సో అది ప్రమాదానికి ప్రధాన రీజను. సో ఇందులో బెల్ట్ షాప్ అనేది ఎక్కడా లేదు. స్వయంగా ఎర్రస్వామి ఎవరైతే ఈ నిందితుల్లో ఒకటిగా ఉన్నటువంటి ఎర్రస్వామి ఉన్నాడో ఎర్రస్వామి స్వయంగా చెప్పిన మాట ఏంటంటే మేము మద్యం షాప్లోనే కొన్నామన్నాడు. సరే బలవంతం పెట్టో భయపెట్టో చెప్పించారని ఎవరైనా అనుకోవచ్చు. బట్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేశారు, ఏ షాపులో మద్యం కొన్నారో దాని వీడియో ఫుటేజ్లు విడుదల చేశారు. ఆల్రెడీ మనం దాని మీద వీడియో కూడా చేసాం. సో 6:58 గంటల సమయంలో ఒకసారి, 8:25 గంటల సమయంలో ఒకసారి, 2 సార్లు కూడా వైన్ షాప్ తీసుకున్నప్పుడు, లైసెన్స్డ్ వైన్ షాప్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్నారు. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా వచ్చింది. మరి ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత కూడా ఇది బెల్ట్ షాపుల వల్లే జరిగింది. మళ్ళీ సాక్షిలో ఏమని రాశాడు, బెల్ట్ ఫుటేజ్ మాయమని చెప్పి మరొక ఆర్టికల్ వేశాడు. బెల్ట్ ఫుటేజీ మాయమైతే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఫుటేజీయే ఉంటుంది. అయితే వైన్ షాప్ దగ్గర ఉండాలి లేదా బెల్ట్ షాప్ దగ్గర ఉండాలి. రెండు దగ్గర అయితే ఫుటేజ్ ఉండదు కదా. వైన్ షాప్ దగ్గర ఆల్రెడీ ఫుటేజ్ ఉంది కదా, మళ్ళీ బెల్ట్ షాప్ దగ్గర ఫుటేజీ మాయమేంటి నాకు అర్థం కాల అని సాక్షిలో హెడ్డింగ్కు బెల్ట్ షాపుల వల్లే ఈ ప్రమాదం జరిగింది, 19 మంది చనిపోయారని. ఘటన జరిగిందే ఇప్పుడు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దానికి కూటమి ప్రభుత్వానికి లింక్ ఎక్కడ కుదిరిందో నాకు అర్థం కాల. పోనీ బస్సు ఏపీకి సంబంధించింది కాదు, బస్సుకు సంబంధించిన ఓనర్ ఏపీకి సంబంధించిన వ్యక్తులు కాదు, ఆ బస్సు ఇక్కడ కొనలేదు, ఇక్కడ రిజిస్టర్ చేయలేదు, దానికి పర్మిషన్లు ఇక్కడ రాలేదు. అది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళే మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించింది. వైసీపీకి అన్నీ తెలుసు, కానీ ఏదో ఒక రకంగా విషయం చెమ్మాలి కాబట్టి 2-2:30 సమయంలో ప్రమాదం జరిగింది కాబట్టి ఆ టైంలో వైన్ షాపులు ఉండవు కాబట్టి వాళ్ళు తాగి ఉన్నారని చెబుతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా బెల్ట్ షాపేనని వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళంతటా వీళ్ళుగా రాసుకున్నటువంటి ఆర్టికల్ అది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో ఫలితం ఏంటి, ఈరోజు అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి. సో ప్రమాదం జరగడానికి ముందు బైకర్ శివశంకర్ ఎర్రస్వాములు 23వ తేదీ గురువారం రాత్రి పెదటేకూరు గ్రామంలో ప్రభుత్వ లైసెన్స్డ్ శ్రీ రేణుకా ఎల్లమ్మ వైన్స్ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తాగారు. వారు మద్యం కొనుగోలు చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్లు ఎక్సైజ్ శాఖ అధికారులు విడుదల చేశారు. ఇది జరిగిన ఘటన అయితే బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్లే ప్రమాదం జరిగిందని, జాతీయ రహదారి వెంబడి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అక్రమంగా ఏర్పాటు చేశారంటూ ఫేస్బుక్, ఎక్స్ అంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబుల్లో తప్పుడు ప్రచారం చేసిన దాదాపుగా 27 మంది పైన ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. 27 మంది మీద కూడా కేసు అయితే నమోదు చేశారు. అందులో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. సివి రెడ్డి, కందుకూరు గోపీకృష్ణ, శ్యామల, దీంతోపాటు వైసీపీ అఫీషియల్ పేజ్ అంటే దాని అడ్మిన్ ఎవడైతే ఆడు, అలాగే నవీన్ వైఎస్జే వైజాగ్ అనే వ్యక్తి, వెంకీ అనే వ్యక్తి, యూట్యూబ్ ఛానల్ యువ టీవీ అనే ఒక ఛానల్, అలాగే కుమార్ రెడ్డి ఆవుల అనే ఒక వ్యక్తి, డాక్టర్ చిరంజీవి అనే ఒక వ్యక్తి, జగనన్న కనెక్ట్స్. సో ఇది నాకు తెలిసి వైసీపీ అఫీషియల్గా నడుపుతున్నటువంటి హ్యాండిల్. జగనన్న కనెక్ట్స్ అనేది వైసీపీ అఫీషియల్గానే తన దగ్గర పెట్టుకుని నడుపుతున్నటువంటి హ్యాండిల్. అంటే వాళ్ళు అఫీషియల్లో ఏలేని వార్తలను, థర్డ్ పార్టీ వార్తలన్నింటిని కూడా ఇందులో వేసి నడుపుతూ ఉంటారు. సో దానితో పాటు రాహుల్, అలాగే దర్శన్, రాము, శ్రీధర్ రెడ్డి అవుతుంటే వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియాకి సంబంధించి ఒక పదవి కూడా ఇచ్చినట్టున్నారు. ఈ శ్రీధర్ రెడ్డి అవుతే ఎవరంటే గతంలో జడ్జిల మీద కామెంట్లు చేసి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. స్టిల్ ఇప్పటికీ సిబిఐ కేసు నడుస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే అంత ఈజీగా ఏం కొట్టేరు. ఆల్రెడీ జడ్జిల మీద అత్యంత నీచమైన దారుణమైన కామెంట్లు చేశాడు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వీళ్ళు పదవులు ఇచ్చుకున్నారు. సో వైసీపీలో పదవులు కావాలంటే ఆ మాత్రం బూతులు మాట్లాడితేనే పదవులు ఇస్తారు. సో శ్రీధర్ రెడ్డి అవుతూ కూడా ఉన్నాడు. ఇక బిలాల్ వైసీపీ, తిప్పిరెడ్డి, నాగార్జున రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధో లేదా మరి కార్యదర్శో, మొత్తానికి మనకు తెలుసు కదా, మనం ఆఫ్ నాలెడ్జ్ అని పిలుస్తాం. సో ఆ కారుమూరి వెంకటరెడ్డి కూడా ఆ బెల్ట్ షాపుల వల్లే జరిగింది, చంద్రబాబు వచ్చిన తర్వాత అడుక్కో బెల్ట్ షాప్ వచ్చిందని చెప్పి ఏం మాటలు మాట్లాడాడు. సో ఆ వ్యక్తి మీద కూడా ఆ కేసు అయితే నమోదు చేశారు. ఇక నారాయణ పోతుల, అలాగే వారియర్స్ వైఎస్ జగన్ అనే ఒక పేజీ, మీడియా పేజీ తెలుగు, ఎన్ఆర్ఐ బులెటిన్ బోర్డు అనేది ఒకటి, ధరణి ఏపీ పాలిటిక్స్ ఒకటి, మకిదా ఒకటి, కాటసాని అభిమాని రాఘవేందర్ రెడ్డి అనేది ఒకటి, సత్యబాబు వైసీపీ. సో ఈ అకౌంట్ పేర్లు అనమాట. సో వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటో మనకు తెలీదు. సో అలా పెట్టుకున్నారు. సో వీరందరి మీద కూడా ఆ కేసు అయితే నమోదు చేసింది. ఇప్పుడు ఆ అకౌంట్లు ఇందులో కొన్ని అకౌంట్లు తీసేశారనేది చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే కేసు నమోదు అయిందని వార్త వచ్చిందో అందులో కొన్ని అకౌంట్లు వెంటనే డీయాక్టివేట్ చేసేశారని చెప్తున్నారు. బట్ ఏదేమైనా దొరకటం అయితే దొరుకుతారు. నోరు ఉంది కదా, ఏదైనా మాట్లాడతాం, ఏదైనా ప్రచారం చేస్తామంటే
ఫలితం ఇలాగే ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసిన ఎవరు కూడా తప్పించుకోలేరు. వైఎస్ఆర్సీపీ చేసే ఫేక్ ప్రచారాలను ఇక ముందైనా మానుకోకపోతే కఠిన చర్యలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.